నాయుడు సిగ్గులేని ఎదవరా నాయన నిజంగా అంటే समझे सोजे 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 चेक Audio Jungle. ఎంత బాగా వస్తుందో నీకు నిద్ర తల్లి. ఏసీ నిద్ర. మీ రోజంతా ఏం చేసావు? తల్లి నన్నా బుజ్జి తల్లి నన్నా బుజ్జి భలే అమ్మ ఏ ముద్దుకుందిరా రే భలే ముద్దుకుంది. చోల్ చోల్ చూడు దిష్టి దిష్టి కాదు కాదు ఆ డీజిల్ పెట్టి మైకులు ఆడతారు. కాదు ఆ డీజిల్ పెట్టి మైకులు ఆడతారండి. ఏది మైకులు వస్తుంది? పిల్లి చూస్తే నీకు ముద్దుగా అనిపిరా? మేము అట్లా హ్యాపీ ఫీల్ అవ్వకూడదా? ఎందుకు నీ రియాక్షన్? పనుకో. ఎవరు నిన్నన్నారు అనుకోని లేసావేమో నిద్రలో. నిన్ను కాదు, నీకు అంత సీన్ లేదు, పనుకో. పిల్లిని నిన్ను కాదు, పడుకో. నిన్నంటే గండ్రు పిల్లి అంటే అది గండ్రు కాదు, బాండ్రు కప్ప. పండుకో. ఏ కళ్ళు చూడరా రే. ఎవరో ఏమన్నా అదే మనకి ఏమన్నా ఇద్దరు వేస్తారా వచ్చి ప్లేస్ ఆ రూమ్ లేదా హాల్ లేదా అంటుంది. ఏమరా నిన్నేమన్నా ఒక్క మాట పనుకోండి. స్కెచ్ ఏమన్నా పండుకో ఇంకా పండుగో మాడాలండి. నిద్రపో. అసలు మాకేమో అవసరం. నువ్వేందుకు అరుస్తావు? పండుకో. ఇప్పుడు ఎవరే ప్రశాంతత నిద్ర. నిద్రలో లేచిన వాళ్ళ మాట్లాడుతున్నాడు, గయ్యాల అరుస్తాడు. 24 గంటలు 20 గంటలు పనుకొని ప్రశాంతత అంటారు. శవంతో సమానం అంటారు. చూడు బొచ్చింతలేసింది. ఏం నీకేం రా? నేను నా తల్లి వీడికి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇంకొక హైపర్ అవుతున్నాడు. అదే కదా, అంత మెల్లి మాడదాం. వీడెందుకు అంత గట్టిగా అర్థమే కాదు. ఏంటికి వస్తున్నావు? మీరిద్దరికి వచ్చి ఈడేంటికి మాట్లాడుతున్నావు నువ్వు? వస్తున్నావు మీరిద్దరికి వచ్చి ఈడేంటికి మాట్లాడుతున్నావు నువ్వు? నిద్రపోయాడు నేను ఆడ తినలేదు, నిద్రపోయి ప్రశాంతంగా. మిమ్మల్ని మెల్లి మాట్లాడరా. నువ్వు మెల్లి చెప్పురా. నా ఎందుకు అంత మెల్లి చెప్పు. అరసద్దు. పండుకో. లేదా లేబర్ కూడా మాట్లాడరా. కూడా మాట్లాడరా. పనుకో. చూడు పనుకోరా. పనుకో. ఊరికే ఎందుకు అరుస్తావు? పనుకో. ఎందుకు ఊరికే? నిదానం మాట్లాడు. మాట్లాడే కొడుకు చేత కాదు. సోజన్ మీరు ఏడ పనుకొనిస్తారా? చూడు కంట్లే ఇరిటేషన్ అంతగా అయితే లేచిపో. చూడు ఏ ముట్ర మాట్లాడు. పనుకో. ఏ మిర్జు ఫోన్ ప్రొడక్ట్ నువ్వు పో. నీకు అందుకుంటే పో. ఏసీ వేసుకుని చల్లగా పొద్దు పోతే ఏదో పెట్టుకొని సామి చూడండి. నువ్వు వచ్చినా నన్ను ఏమడుతుంది ఈరోజు? ఏం చేసినావు ఈరోజు అని అడుగుతుంది కదా, చెప్తాడు. పొద్దున 6 గంటలు లేచినాను నేను. మీ గట్టి చెప్పు, వినిపించట్లేదు నాకు. పొద్దునే 6 గంటలు లేచానా? 6 గంటలు లేచాను. జోగాని జాగింగ్ తీసిపోయినా. కోళ్ళ గంట మొత్తం అంతా క్లీన్ చేసినా. 8 గంటల వరకు
చూడా ఏమన్నా అలా అరుస్తున్నావు ఏం పక్కన వాళ్ళకి నేను అడుస్తాను ఇప్పుడు చెప్పాడు ఇంత చిల్లర తయారవుతాండి మీరు రాను నీ ఇప్ప ఎంత సైలెంట్ మాట్లాడదు నువ్వెంత చిల్లర నాయుడు నిన్నందుకే సిగ్గు లేని ఎదవరా నాయన నిజంగా అంటే నువ్వు రాంగరాంగ్ ఎదవలు గొజ్జ ఇవన్నీ బూతులన్నీ కూడా మాట్లాడేస్తున్నావు ఈ మధ్య నీ దగ్గర ఊరికే కాదు కామన్ సెన్స్ అనేది కూడా ఉండాలి నీకే ఒక మనిషిని ప్రశాంతత నిద్ర లేపేవాడిని ఎంత భయంకరంగా నీకు నిద్ర రాలే ఇంతసేపు ఎవడు సాగనే చెప్పాడు నిన్నే ఎవడు చెప్తాడు నిన్ను అందుకే జిడేగి అనేది జడంజిరం కాదు నొద్దింగా పడుకో అక్కడ తెలిసి నీ ఒట్లో ఏమవుతుంది అన్ని బాండ్రకప్ప అనేది బాగా ఆడుకున్నవరని గోల మనమే తీసుకున్నాం నువ్వే మళ్ళీ అవడానికి అన్ని మనమేనా ఏది మన ఒంటిది అది ఏనా పోతానా వాళ్ళ అమ్మ చిత్రమా నాకు అసలు వినిపించట్లేదు బాగా చూసి అరుస్తున్నాడు పంది లెక్క అరుస్తున్నాడు బాబా నాయన ఆఖరి పంది కూడా వేసి చూడు పడుకో నిద్ర రాలే ఏం నిమి వినిపించలేదు ఏంది పండుకో నిద్ర రాలేదా అని చెప్తాను వీరికి మీరు పెద్ద చాలా అదే పనికే చేస్తాను నువ్వు అదే పని చేయడం పెద్ద ఏమే వద్దులే ఏమే కైక్రే నువ్వు పెద్ద ఏమి హిందీ ఏం కాదులే दिमाग खराब हो गया क्या तू खराब हो गया दौड़ में दौड़े चप्पल मारते बाथरूम के ये दौड़ में पूरा लाव होता एक गुद्द में क्या समझे सो जे चेक्के ఎవరో ఏమన్నా చక్క అన్నా కదా అన్ని तू सो जे रे చెక్కే శాండిల్ ఉడ్డా ఏందా చక్క పండుగో మేమేదో టైం పాస్ ఏమా గంధం చెక్క వాడమా గంధం చెక్క వాడమా టేక్ చెక్కలు వాడమా టేక్ చెక్క అయితే ఫేమస్ అందరి ఇంట్లో కాస్ట్లీ కూడా ఏనా అసలు బాకీ అది చీప్ చెక్క అది నువ్వు చూడు నువ్వు గలీజ్ మాట మాట్లాడుకుంటావు నువ్వు అలా అరుస్తున్నాడు పండుకున్నాడు చెప్తాడు పండుకొని ఇంట్లో ఉండాల నేను స్టార్టింగ్ చెప్పిన పండుకున్నాడు దిండు మొహం మీద వేసిండేవాడు పూర్తి పండుకునేవాడు దరిద్రమేది అరుపులు బ్యాక్ మొహం మీద పెట్టినంటే దీన్ని సరిపోయేది ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు గట్టిగా అరసలేం లేప్ప స్వామి నువ్వు ఎక్కువ సీరియల్ చూసినావా పెద్దగా చూసాను సీరియల్ దిండుతో బ్లడ్ వచ్చినప్పుడు చూసినావా దిండుతో బ్లడ్ తెప్పిద్దురా ఏమన్నా చేస్తాను మళ్ళా ఉన్నాడా గెలుక్కుంటా వస్తా చూస్తే ఇప్పుడు నీలో కూడా మంచి గెలిచిందే నువ్వే కారణం అంతా రచ్చుకొట్టేది గట్టి మాట్లాడుతున్నాడు నాకైతే సరే నువ్వు ఈయనంతే కదా నువ్వు వింటావా విను మేమేం మాట్లాడుకుంటాను నేను చూడను బాండ్రగప్ప సీరియల్ ఉంది సేమ్ నీ లెక్క ఉంటది కర్రింగ్ ఉంటుంది బాండ్రగా ఉంటే ఎవడన్నా వాళ్ళ హీరోలు ఉందా లేదా మీ అది కర్రీ కర్రీ అంతా వీళ్ళకి తల ఉంటారేమన్నా కర్రీ బాండ్రగప్ప ఉంది పడుకోనే బయటికి పోతున్నా నేను నీదేమన్నా నిన్ను ఆపు అన్నా కదా ఆపేసి పడుకో నిద్రపోయిన లేపుకుంటుండే పడుకోరా పడుకో రా ఇక్కడ ఒకసారి
నీ గురించి కాదు నువ్వు పడు ఎక్కడ ఒకసారి నీ గురించి కాదు నువ్వు పడు ఏందో వినిపించలేదు. వినిపిలేదా వినిపిలేదా గట్టి మాట్లాడతారేమో వీడు బాధపడతాడు. రాత్రికి ఏం చేస్తావు రాత్రికి ఏం చేస్తావు నువ్వేం చేస్తున్నావు కొబ్బరి వచ్చి లేచెల్లిపా ఫస్ట్ ఏం రా వినేసం మనిషి కాదు మీరేవా చిల్లర మాట్లాడుతున్నారు. నువ్వు చిల్లర మాట్లాడుతున్నావు కరువు నువ్వు చిల్లర చేస్తున్నావు వచ్చి రాత్రి తినేకి ఏం చేస్తావు అని అడుగుతాను తప్ప. అదా నువ్వు అంటుంది వినిపించలేదు నాకు. అది దానికి వినిపించట్లేదు నాకు. అయిపోయావా మెల్లి చెప్పాలంట నువ్వెందుకు అట్లా అరుస్తావు? ఎందుకు బీపీ వచ్చి పోతావు? పండుకో. మీరు చేస్తారా బీపీ వచ్చారా మీరు చేస్తారా బీపీ వచ్చారా అసలు నిద్ర వెళ్ళాడా లేదా? అయిపోయింది అనుకుంటా. పల్స్ లేదు కదా. పల్సర్ బండి ఉన్నా కూడా ఎక్కి తోలేడు కదా. పడుకో. మంచి జోక్. చేస్తారా నువ్వు వచ్చి కొంపలేగా ఏం చేసినావు నువ్వు? అరే నువ్వు పడుకోవాలనుకుంటే నువ్వు పడుకోరా. ఒకటి ఎత్తాడు నా ఎవడైనా అరిసేది కానీ గట్టి మాట్లాడే వాయిస్ వినపడ్డా కానీ మెంటల్ అయిపోతుంది. ఏదైనా ఒకరికొరికి ఏదైనా చెప్పుకోవాలనుకుంటే సైలెంట్ చెప్పుకోండి. పెదాలు కదులుతానాయా లేదన్నట్లుండాలా కానీ పక్కన వాళ్ళకి కూడా వినపడకూడదు. అంత మెత్తగా చెప్పుకోవాలి, అంత మెల్లి చెప్పుకోవాలా. చోలు చేరేకి కూడా అరగంట పట్టాలి. ఆ పక్క కూడా చెప్పిండేది బాగా మైండ్లో పెట్టుకోండి. నువ్వైనా సరే బాగా చెప్పావు. మంచిగా డీసెంట్ గా డీసెంట్ అయితే నువ్వెందుకు అరుస్తున్నావు? ఆడా బజార్లో పోయి బజార్లో మొత్తుకున్నట్టు నువ్వు బజార్ చిల్లర కొంపలు వస్తా గేర్లో ఎవరో చూసుకుంటే ఇప్పుడు అయ్యే నొత్తుకుంటా నొత్తుకున్నట్టు అబ్బా, ఏం అరుస్తున్నాడమ్మా. ఏం చేస్తాడు చూపిస్తా అందరికి. నువ్వు అంటే నీ అరిచేదే కనబడుతుంది నీకే. అబ్బాయి చాలా అసలు నిజంగా చిల్లర దేశాల నుంచి అరుస్తాను ఉంటాడు. మాకు తెలిసి చెవులు అనేది చాలా డేంజర్. ఎందుకంటే మేమంటే చాలా సాఫ్ట్ హృదయం కలిగిన వాళ్ళం, చాలా సాఫ్ట్ మనస్తత్వం కలిగిన వాళ్ళం, చాలా సాఫ్ట్ హృదయం కలిగిన వాళ్ళం, చాలా సాఫ్ట్ మనస్తత్వం కలిగిన వాళ్ళం. మేము ఏదైనా మాట్లాడినా కూడా ముత్యాలు నువ్వు రాను రాని వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది కదా. చూపిల్లా మీకు చిల్లరనేలా మాట్లాడితే మాట్లాడా ఇద్దరికి బయట విడే బేట చిల్లర గురించి చెప్తా. విడే బేట ఇడబేటా ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఎట్లా మాట్లాడాలంటే పక్క వాళ్ళకి వాల్యూ ఇచ్చుకుంటా మాట్లాడాలి. మనం మెల్లిగా అది ఎట్లుండాలంటే అవతల వాళ్ళకి యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఆస్కార ఓట్లు ఇచ్చినా పర్వాలేదండి వీళ్ళకి. ఆస్కార ఓట్లు ఇచ్చినా పర్వాలేదండి వీళ్ళకి. వీళ్ళు ఇంకా ఆడుకోబోయించడం వీళ్ళు ఇద్దరు కలిసి ఎంత నాటకాలు డ్రామాలు ఆడతారో తెలుసున్నాడా. నా ముందురేమో గట్టిగా ఒక డీజే లెవెల్లో మాట్లాడుతున్నారా. ఆ కొంపలో ఇంత గట్టిగా మాట్లాడుతున్నారే వీళ్ళకేమైతే చూడు అవి కూడా మెల్లిగా అరచకుండా కొట్లాడాలి. పెళ్ళిళ్ళైనా సరే ఏదైనా సరే ఒకవేళ ఒకరికొకరు చంపుకున్నా కూడా సైలెంట్ లేకోకుండా చంపేది ముందుగానే చెప్తాను. అందుకు సైలెంట్ చెప్తాను. ఏదన్నా బయటికి తెలియని విషయాలు సైలెంట్గా చెప్పాలి. ఎందుకంటే బయట వాళ్ళు వింటారు కదా. నీకు అర్థం కాలేదా? మీరిద్దరు వెళ్ళిపోండి. మీరిద్దరు వెళ్ళిపోండి. ఏమో మాట్లాడడం కూడా వీడికి తప్పేనా? బొంగులో మాట్లాడతాను. మీరిద్దరు కూర్చోండి. మీకు విషయం చెప్పాలా? నేను బీపీలు తెప్పిస్తాను. మీరు ఎందుకు పిలిచారా మమ్మల్ని? ఎందుకు పిలిచారు? ఎవడు పిలిచాడా? చెప్పు. వీడియో చెప్పు ఏందో. నాకు ఉండే ప్రాబ్లము చెప్పనా? వీడికి ఏదో ఉంది, మానసికంగా ఏదో ఉంది. మానసికంగా చాలా దెబ్బ తిన్నాడు. చిన్న మెదడు చితికింది. డాక్టర్ అయినంత వీలైనంత వరకు అతను మీరు చేసుకుంటే మంచిది. లేదంటే అతని చేత్తో 10 మంది చచ్చిపోయే అవకాశం ఉందన్నారు. ఆర్గన్స్ డొనేట్ చేసేద్దాం. అది అవయవాలు ఏమన్నా మీరేమని చెప్తారు అవయవాల గురించి? మీ అవయవాలు సూపర్ గా ఉన్నాయి, బ్రహ్మాలు ఉన్నాయి. అవయవాలు ఏమేమి చెప్పు నీవి? అవయవాలు కళ్ళు, ముక్కు, చెవులు, గుండె, కిడ్నీలు, పేగులు అన్ని బాగుంటాయి. పేగులు కూడా ఇస్తాడండి.
చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఎవడు ఇస్తాడు? ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పేస్తాడు. ఎవరు పేగులు ముక్కు కూడా ఇస్తాడంట వాడు. అవన్నీ సోదలు నువ్వు మీరిద్దరు సోదాటాడతారు మీరు ఫస్ట్ క్లాస్ వాడిని కొబ్బరి ఎవరు నువ్వు వచ్చినావి కూడా హ్యాపీగా పడుకుంటే ఈడొచ్చి నువ్వు వచ్చి జరగండి లేవే అసలు ఏంది లేవే అసలు ఏం జరిగిందో తెలుసా ఇను ఇక్కడ నిద్రపోయింటే వచ్చి కూర్చోండి జరగని కూర్చోండి మీతో మాట్లాడే పని ఉందని చెప్తే మీ ఎదురు కూర్చున్నావు నువ్వు ఎదురు కూర్చున్నావు ఏం చెప్పంటే ఓమని చెప్పి మీరిద్దరు డ్రామాలు ఇద్దరు ఎంత పెద్ద డ్రామా ఇష్టం అయితే కదా. చెప్పు ఏం చెప్పాలనుకుంటాను నేనేం చెప్పాలి ఏంది చెప్పే ఎప్పుడు నా చుట్టూ తిరుగుతారా మీరా వల్ల ఈడు చుట్టూ తిరిగాక ఏమైనా దేవుడా. ఇప్పుడు ఎందుకు గుర్చిపెట్టి ఏదో చెప్పాలనో అది చెప్పు లేదా ఖచ్చితంగా చంపుతా ఇప్పుడే ఖచ్చితంగా కొడతా చెప్పు 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 ఏం చెప్పాలనుకుంటానో అది చెప్పు మా ఇద్దరు చెప్పేది ఉందా లేదా లేదా గెట్ అవుట్. చెప్పేకి ఉందే లేదా ఉందే లేదా ఉందే లేదా బొంగులో నేను చెప్పాకేమన్నా వాడితే ఏముంది లేదంటే మళ్ళీ మన మీద వచ్చి కూర్చోవడం మీడియంగా వాడు ఏదో చెప్తాడు. పోము నువ్వు చెప్తే అసలు పోము నువ్వే పో. నువ్వు చెప్పేది లేదు కదా నీ చెప్పేది లేదన్నా వెళ్ళిపో. చెప్పేది లేదంటే అమ్మాయి ఏం పెట్టిందిరా బ్లూ అద్దాలు సూపర్. నీకు చెప్పేది ఏమైనా ఉందే లేదా వాళ్ళమ్మ మీకు దయచేసి చెప్పేది ఏమైనా ఉందే లేదా ఏ కొట్టమ్మడా గిడ్డి బొమ్మడా ఏమో చెప్పేది ఉందే లేదా చెప్పురా ముఠాలు ఉందే 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 యాడో స్లమ్ములో ఇప్పుడు నీకు చెప్పేది ఉందే లేదా నీకు కామన్ సెన్స్ కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఏంది సెన్స్ నీకు సెన్స్ అంటే తెలుసా కామన్ అంటే తెలుసా మైండ్ అంటే ఏంది నీ మైండ్ లేదు కదా మళ్ళీ ఎందుకంటావు మైండ్ అంటే కళ్ళు పో చూసుకుందామా నువ్వు 10 ఇంచు ఓడిపోతాడు చూసుకుందాం 1 2 3 మెల్లిగా మెల్లిగా ఎంచు నువ్వు అదే ఒక్క గుద్దు చూడు ఎట్లా పడుతుంది డొక్కల్లోకి వాడికి 1 నొక్కిలో వెళ్ళిపోతాడు నువ్వు 10 ఇంచు 1 2 అదే వస్తాను ఇంకా సర్లే నేనే పోదునా ఇంకా ఎంచు నువ్వు లేట్ చేద్దా ఎంచు ఎంచు సర్లే మీకు ఎంచు అబ్బా 4 తర్వాత ఎంచు 10 అంటే ఇట్లా పాడితే చూడబ్బే ఇట్లా అయిపోయి చూడు పడకముందు ఏటు ఎంచు 4 తర్వాత ఎంచు మూతి చూసా బాండ్రకు అదే నువ్వు ఎవడిట్లుంటది ఎవడిట్లుంటది కదా అని అనో సరే అది అనాల్సిన అవసరం లేదు ఎట్లా ఉంటుంది అదైతే పంది ఇప్పుడు బాగుంటారు కప్ప అలా నవ్వుతాడల్లా అట్లా పనులు చేసుకుంటాడల్లా అట్లా ఏదైనా ఉండాలా పందే కదా పంది ఎందుకు నవ్వుతుంది అదే మూతే కదా 10 అది కూడా మూతే కదా 10 అది కూడా మూతే కదా అది ఇంత నీరు ఇద్దరు మూతేనండేది నేను పోయేస్తాను కూర పంది నేను అడ్జస్ట్ పోతాను ఫీజు మీకు అందుకు వస్తావా అని ముగ్గు ఉంటుంది ఒకవేళ ఫ్యాన్ లైట్ ఏముండదు ఉడుకు పెడతాది ఏ పాప చూడ దరిద్రుడా మనం ఉన్నట్టున్నావు నువ్వు అనుకున్నాడే పసుకమ్మా అమ్మ కందమ్మ 20 గంటలు పడుకుంటుంది కందమ్మ కందమ్మగా చెక్కమ్మ రోజ్ సరే సరే పడుకో నేను ఆన్ చేస్తాను నా ఊర్లో ఉన్నాను ఏ పడుకో బాయ్ బాయ్